लक्ष्मी राष्ट्र नित्य मंगलानि भवन्तु। बोलो गणेश भगवान की, लक्ष्मी गणपति भगवान की, सिद्धि बुद्धि समेत हर सिद्धि विनायक की। नमः पार्वती पते हर महादेव।
ఏడుకొండలవాడ వెంకటరమణ విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీమద్గరుడారవిందాభ్యాం నమః శ్రీ గురుభ్యాం నమః హరి ఓం ఓం మమ అగ్నే వర్చో విహవేశ్వస్తు భగిన్వేంధానాస్తవం పుషేమ మహ్యం చ మందాం మృజదస్రదస్రద్వయాధ్యక్షేణ హృతనాజయమ విహవే సంతు సర్వైంద్రావంతా వరద దేవాసై హవేరయధో మాహాస్మహి ప్రజయామాతనోభిర్మారదామద్విషతే సోమరాజన్ అకర్మణ్యం ప్రదనదం పురస్తాదలబ్ధ గోపాః పరిబాహిరస్వో ప్రత్యంజోయందనగత పునస్తేయమైషాం చిత్తం ప్రభుధా వినేసదు సాధాత్రణాం భవనస్యస్పదర్దేవగౌ సవిదానమభిమాతిషాహో యమం యజ్ఞమస్మినో వా బృహస్పతిర్దేవాప్పాంతు యజమానన్యర్థ పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూదాస్తానో జన్మగుమ్మసః తస్మాత్ స్వం మే స్యాదః శాంతిం ప్రియశ్చ మే మీరు కుడికాలు ముందు పెట్టి కూర్చోండి అలా తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ఏ దేశామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్ ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయాలంటే బాగా శ్వాస తీసుకుని మెల్లగా వదిలిపెడుతుంటారు. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమానుషేయ ప్రవరాన్విత పరమశివగోత్రోద్భవస్య శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం అస్య దమానస్య గోత్రః మీ గోత్రం పులిగోళ్ళ గోత్రస్య శ్రీనివాసరెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః तुलसी नामधेयस्य श्यामसुंदर रेड्डी नामधेयस्य माधुरी नामधेयस्य महावीर नामधेयस्य सह कुटुंबस्य रामगोळगोत्रस्य वेंकटेश्वर राव नामधेयस्य वेंकटलक्ष्मी नामधेयवती नाग वेंकट साई विश्वंत नामधेयस्य विष्णुपालगोत्रस्य सुधीर कुमार नामधेयस्य विनीला नामधेयवती अंतेना सह कुटुंबस्य यजमानस्य सह कुटुंबस्य सभांधवस्य सर्वभक्तजनस्य आयुष्याभिवृद्ध्यर्थं अंदरू కూడా నమస్కారం చేస్తూ చెప్పండి మమ अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि वृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं मम इह जन्मनि पूर्वजन्मनि जन्म जन्मांतरेषु समस्त पापः क्षयार्थं मम
మమ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిదైవిక ఆదిభౌతిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం మమ గృహే ధనలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి సంతానలక్ష్మి ఇత్యాది అష్టలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ గృహే ఉత్తరోత్తర శుభమంగళ కళ్యాణ పరంపరాభి వృద్ధ్యర్థం మమ గృహే అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవత స్థిర నివాస సిద్ధ్యర్థం మమ జ్ఞానతో అజ్ఞానకృత సమస్త పాప పరిహారార్థం అస్మిన్ గ్రామస్థిత అస్మిన్ రాష్ట్రస్థిత అస్మిన్ దేశస్థిత అస్మిన్ భూమండలస్థిత సర్వజన సంరక్షణార్థం అకాల వర్ష దోష నివృత్త్యర్థం మమ శరీర సమస్త సన్మంగళ సిద్ధ్యర్థం మమ శరీరే వ్యాధి దుర్భిక్ష చోరభయ మహోత్పాత దుర్నిమిత్త దుర్క్లేశ నివారణార్థం అస్మిన్ గ్రామస్థిత సర్వజనానాం సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం సమస్త లోక కళ్యాణ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత నవరాత్రి పూజ అంగత్వేన అష్టమ దివసి ప్రదోషకాలే శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మణి అన్యోన్య సహాయేన సద్బ్రాహ్మణ ముఖేన అహం కరిష్యే అనాయకైకనాయకం వినాశదేవ దైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం నదేతరాతి భీకరం నవోదితార్క భాస్కరం నమత్సురారి నిజ్జరం నదాదికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం తమాశ్రయే పరాత్పరం సమస్తలోక శంకరం నిరస్తైచ కుంజరం ధరే ధరోదరం పరే భవత్రవక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్కరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణవారణం విదాంతకాంతమంతకాంతమంతకాంతకాత్మజం అచించరూపమంతహీనమంతరాయ కృంతనం నిరంతరం వసంతమేవ వందమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశమాతు గజాననం భూతగణాదిసేవితం కవిత్వజంభూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం శ్రీమన్మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యాన నమస్కారాన్ సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః నవరత్న గచిత సింహాసనార్థం పుష్పాక్షదాన్ సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆపో హిష్టామయో భువస్థానమూర్జే దదాతన గణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వులు అక్షతలు తీసుకొని శ్రీమన్మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి.
రసాంగంగలోపేతం సుగతు దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా తమలపాకుతో నీళ్లు వదిలిపెట్టు. ఓం సమ్రాజం చ భ్రాజం చాభిశ్రేర్యాతనో గృహే లక్ష్మీ రాష్ట్రశ్రయాముఖేతయామాసగం గురుజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యద శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. జయ బోల్ గణేష్ మహారాజ్ కి. వక్రతుండాయ ధీమహి తన్నో దండః ప్రచోదయాత్. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ కురు మే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా. సర్వదా. చక్కగా మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి ఆ గణపతికి నమస్కారం చేసుకోండి. యస్య స్మృత్యాజనా మోక్ష తప పూజా భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అక్షత ప్రసన్న వరదా భవతు. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రవరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరుదు మే పాపం దూర్వాద స్వప్ననాశనీ. భక్తులందరూ కూడా నమస్కారం చేసుకుని 3 నెంపలు వాయించుకోండి. చెప్పండి. ఆపదో నాశయ 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 సంపదో సంపదో వర్ధయ వర్ధయ. భగవర్ధగ. ఇప్పుడు మీ మనసులో ఉన్న అన్ని కోరికలు కూడా ఈ సంవత్సరంలో దిగ్విజయంగా సిద్ధించాలని ముందుగా మహాగణపతిని స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా ఎటువంటి సమస్య ఉన్నా కానీ సంతానం కావాలన్నా, వివాహం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఇతర దేశాల్లో స్థిర నివాసం కావాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కూడా ఒకసారి భగవంతుడిని ప్రార్థించండి. గణపతి ఉపనిషత్ పారాయణ అంటే వేదంలో వేదోక్త పురాణోక్త ఇతిహాసాలుగా చేయాలి మంత్రం. పంతులు గారు చెప్పారు వక్రతుండ మహాకాయ అంటే సర్వజనితంగా. కానీ ఆ మూల మంత్రాన్ని ఇప్పుడు మన వేద పండితులు ప్రారంభం చేస్తారు. అందరూ కూడా మనసులో ఓం పూషా బృహస్పతిర్దదాతు. నమస్తే గణపతయే. ప్రత్యక్షం దత్తమసి కేవలం కర్తాసి కేవలం ధర్తాసి కేవలం హర్తాసి సర్వం ఖల్విదం బ్రహ్మాసి సాక్షాదాత్మాసి నిత్యం సత్యం వచ్మి అవతారం శ్రోతారం అవధాతారం అవధాతారం అవానూచానవశిష్యం అవపురస్తాదో అవదక్షిణాత్తాదో అవధరాత్తాదో మధ్యాచమడయత్వామవస్సురాజగే. ఓం భోః వరుణమావాహయామి. ఓం భువః వరుణమావాహయామి. భువః వరుణమావాహయామి. ఓం భూర్భువస్సువః వరుణమావాహయామి. స్థాపయామి పూజనాయ సోమ్నయేదుపదేశం చతుష్పదే. భోః వాస్తుపురుషమావాహయామి. ఓం సహస్ర సహస్రాక్షర సహస్రాది మనం కన్యాదానం చేసేటప్పుడు కూడా మనం పెళ్లి కొడుకునే ప్రియం ప్రజానాం
గురుమధిపతింబశూనా ఆమాగను యశసా వర్చసా సమోసృజః పగసా తేజసా చ తమ్మా ప్రియం ప్రజానాం గురుమధిపతింబశూనా. ప్రథమంగా ఈ కాలనీ నుంచి మన తిరుపతి రావు గారు కోటేశ్వరమ్మ గారు దంపతులు సంవత్సరం పాటు నిత్య పూజ గణపతికి టికెట్ కట్టుకున్నారు 3,500 రూపాయలు. అలాగే మన వెంకటేశ్వరరావు గారు ఆంజనేయ స్వామికి సంవత్సరం పాటు నిత్య ధూపదీప నైవేద్యాలకి ఆయన ద్రవ్యం పంపించారు. అలాగే అంటే మేము అందరినీ అడిగాము, మమ్మల్ని చెప్పలేదని కాదు, సమయాన్ని బట్టి. అలాగే మన కాలనీలో చాలా మంది కూడా మా కాశీ ఆంజనేయ స్వామికి వలమాలకి దక్షిణ సమర్పించారు. కాబట్టి మీ అందరికీ ఎవరికైనా గోత్రనామాలతో కానీ నిత్య పూజలకు కానీ కట్టుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడా డబ్బులు కట్టి రిసిప్ట్ తీసారు. ఐశ్వర్య అభి ఉత్యర్థం అస్మతు మాతృవంశానం పితృవంశానం శాశ్వత స్వర్గాది పుణ్యలోక ఫల వాప్త్యర్థం లక్ష్మీ గణపతి స్వరూపస్య సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దివ్య కళ్యాణ మహోత్సవ అంగత్వేన సాలంకృత కన్యాదానమహం కరిష్యే. ఇక్కడ పంతులు గారు మహాసంకల్పం అంటే మీరు అందరూ అన్ని మంత్రాలు చెప్పండి. శ్రీమదాది నారాయణస్య అజిత్యావరవైశిష్ట్య ప్రియమానస్య మహాజలౌధమధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే. అయ్యా బాబు ఈ అబ్బాయికి ఇచ్చేయండి. అబ్బాయి గారికి యజ్ఞావ్యక్తమహదహంగారబంధవ్యాపస్తైతో వాయురాకాశాత్ లక్ష్మీ గణపతి దేవాలయం. అస్తన్మహది ఇక్కడ మా ధర్మకర్త గారు తెలిసినటువంటి షావుకర్ గారు, ఆయన పేరేంటి? రమేష్ గారు. మా ఆలయ ధర్మకర్త గారు రావణమూర్తి గారితో స్నేహితుడు రమేష్ గారు. ఆయన కూడా మా గుడికి వచ్చి వెళ్ళారు. వెంకటేశ్వరరావు దంపతులు వచ్చారు, కోటేశ్వరరావు గారు వచ్చి వెళ్ళారు, తిరుపతిరావు గారు, కోటేశ్వరమ్మ గారు. సార్వభౌమ సుప్రేగాఖ్యాష్టదిగ్గజోవర ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తపాతాళ స్తోపరితులి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకస్యాథో భాగే చక్రవాళశైల మహావలయ మధ్యే వర్తన్యానాం మహామండలమండితే ఇంద్రాగ్ని యమనిరుడి వరుణ వాయు కుబేర ఈశానాత్యస్త దిక్పాలిక పాలితే లోకాలోక. మొట్టమొదటిగా అంటే ఒక శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఒక పద్యం ఉంది. ఏమిటయ్యా అంటే, మన అన్నపూర్ణాదేవిని ఉద్దేశించి ఆదిశంకరాచార్యుల వారు ఒక వాక్యం చెప్పారు. జగతస్థితరవు అంటే పార్వతీ పరమేశ్వరు అంటే జగత్తుకంతటికి కూడా తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు. వారికి తల్లిదండ్రులు లేరు, శివుడికి తండ్రి లేడు. ఆయన పేర్లే తాత ముత్తాతల కింద వస్తాయి. నటరాజు, అలాగే సదాశివుడు, విశ్వేశ్వరుడు అని ఆ తాత ముత్తాతల పేరు కింద వస్తాయి. అలాగే అమ్మవారి ప్రవర్ తీసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తండ్రి గారు ఎవరయ్యా అంటే మైనాక చలం. మనం సుందరకాండ చదువుతున్నప్పుడు మైనాక పర్వతం అని చెప్పి మన కుమార్తెలు సిద్ధి బుద్ధి అమ్మవారు. మరి ఆ మైనాక పర్వతం తండ్రి ఎవరయ్యా అంటే హిమవంతుడు, పార్వతీదేవి గారి తండ్రి. అందుకే పార్వతీదేవి గారి యొక్క తమ్ముడు ఎవరయ్యా అంటే మైనాకుడు. తమ్ముడు యొక్క కూతుర్నే అత్త అవుతుంది కదా, మరి తమ్ముడు యొక్క కూతుర్నికి ఏమవుతుంది? అత్త అవుతుంది తల్లి. కాబట్టి అటువంటి మైనాకుడు యొక్క కుమార్తె అయినటువంటి హిమవంతు తండ్రి హిమవంతుడు, తాతగారు త్రికూటాచలం. కన్యాదానం సత్యమహం ప్రదే సమంగా సుముహూర్తకాలే లగ్నాస్తకాన్ని పఠిత్వా కదా వెళ్ళేది కూర్చుంటా. ఫోన్ తీసుకెళ్ళకు.
శ్రీ సమేత వరసిద్ధి వినాయక ధ్యాన సావధాన. విఘ్నేశ్వర విఘ్నవిదోరకార్యేషు బలం సుగంధం. విఘ్నేశ్వరో నామ వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. యస్తారాఘవమస్తకే చ బలసత్కుండ ప్రసూనాయత సస్యాస్యామలకాయకాంతగలితాయ ఇంద్రనీలాయత. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక ధ్యాన సావధాన. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి. భూగర్భజాతా భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక ధ్యాన సావధాన. ఈశాంగ నివాసిని భగవతే ఆనంద సంవర్ధిని కళ్యాణి గిరినాయక ప్రియసుత గౌరీ భవానీ శివ. శ్రీ పంచాక్షర మంత్రపాద నిరకాచాయని పార్వతీ నిత్యానందమయీ శివ శుభోదాం కుర్యాత్ సదా మంగళ. సావధాన సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక ధ్యాన సావధాన. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్తం భారయతాం ధ్రువం. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. जय बोल गणेश भगवान की, जय बोल गणेश महाराज की. क्षेमस्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम मम अन्योन्य दाम्पत्यता सुखजीवन सिद्ध्यर्थम श्री सिद्धि बुद्धि समेत सिद्धि विनायक कल्याण अन्नत्वेन विद्या बुद्धि बल आरोग्यता सिद्ध्यर्थम गौरी लक्ष्मी अनुग्रह प्रसादेन अस्मिन् ब्राह्मण द्वारा मौक्त मांगल्य गौरी पूजा करिष्ये. ఎవరికున్నా కానీ భార్యాభర్తలు ఏకనంతంగా అంటే ఎన్ని సంవత్సరాలున్నా సౌభాగ్యం, భార్య ఉంటేనే భర్తకి సౌభాగ్యం, అలాగే భర్త మనసులో భార్యకు సౌభాగ్యం. ఉన్నంతకాలం కూడా అన్యోన్యంగా సుఖజీవనం సహించాలి. మనం ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత ఇచ్చినా కానీ పాఠ్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి, స్నపయామి స్నానం సమర్పయామి, ఆపోష్టామయోదానభూజ్యేదాన మహేరణాయ చక్షసే యవస్వతమోరతః తస్య పాదే దేహనః ఉసదే రవమాతరః తస్మా అరంగమావో యస్య గిర్వద
नापो जनयदाचनः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रम् अभिवस्त्राः सुभद्रान्नुषाभिधेन इंदिराय नमः इंदिराय मोहलांगमिष्टेन शिवाय शबरियं सत्येन मुनाय नमः तुष्टेन मदाद्रिप्रियं शांतनम शुक्रमानं प्रियं श्रीयनो भास्करेण नमः बिल्वनिलयाय नमः वरारोहण विशेषं शुक्ला मोदालंगान हंगेनो धन्नान्यगरिये नमः सिद्धाय नमः श्रावण्याय नमः वेस्मगतानंद नमः वरलक्ष्मण शुभाय वन्य प्राकाराय नमः తాలిపోయింది శ్రీరాముడు గారు తాలిపోయింది మన కాలేజీలో చెప్పాను అమ్మ దంపతులుగా వచ్చిన వాళ్ళు ముందుగా రెండు సింగిల్గా వచ్చిన వాళ్ళు 1 స్వామివారికి వచ్చి తలంబరాలు వేసుకుని సతుగోపురం తీసుకుని తీర్థప్రసాదం తీసుకోండి. ముందుగా దంపతులు కూడా ఒక్కొక్కరు రెండు అన్యదా భావించద్దు. అంటే పెళ్లి కొడుకు తర్వాత 1 రండి. ఎవరు అందరూ కూర్చోండి. మా హారతి తీసుకుని అందరూ కూర్చోవాలి. ఎక్కడ వాళ్ళకి కూర్చోండి. చూస్తా అంటే నిర్మలాలు దేవుడికి హారతి అనేది వచ్చేసాడు. అయితే వరుసగా నిలబడండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అందుకని అందరూ కూడా వేదాశ్వచనం అంటే ఇంత కళ్యాణం చేసిన తర్వాత భగవంతుడు రక్షిత పంతుగా వేసేస్తారు. ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरुच्यते यावदेर्वै देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणैव सन्ति तस्मात् ब्राह्मणेभ्यः वेदविद्या देवता एव देवताः प्रीणादे सर्वस्तमादिरात्रवत्तमः भवति सर्वस्याप्त्यै सर्वस्यदित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयते. ఇక్కడ రోజు గోళ్ళ మీద కొబ్బరికాయలు ఉంటాయి. మహతే మహర్గై నమ్మర్థగ వర్ధగై నమ్మాతే మహతే సౌభగాయ సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే సౌభగాగ మాతే మాతే సౌభగాగ విశ్వే सौभागाग विश्वे विश्वे सौभागाग सौभागाग विश्वगे नमेनं विश्वे सौभागाग सौभागाग विश्वगे विश्वगे नमेनं विश्वे विश्वगे नमन्वन्दे नम विश्वे ये नमन्वन्दे नमे नमो मदन्तु मदन्वन्दे नमे नमो मदन्तु
అనుమదంతు మదన్పనుమనుమదంతు దేవా దేవా మదన్పనుమనుమదంతు దేవా మదంతు దేవా దేవా మదంతు దేవా దేవా ఇది దేవా శ్రియమేవావరుంధే శ్రీదేవాదే భువన్నివేద్యాః క్షేమో వైరాష్ట్రస్య చేతో వాతః క్షేమమేవావరుంధే सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मण प्रसादाद शत्रुक्षयं मित्रार्चगमस्तु ते सोमेन राज्ञ सर्वादिशो जयति य एवं वेद धान्यं धनं पशुं बहवत्र लाभौ शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते कल्याणः భక్తులు కూడా నిరంతరంగా లక్ష్మీనారాయణ అనుగ్రహంతో అలాగే విశేషంగా అంటే 9 సంవత్సరాలకు ఒకసారి కాదు, ఇప్పటికీ 18 ఏళ్ళ నుంచి గణపతి హోమం చేస్తున్నాం. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కాలనీకి స్థిరమైన లక్ష్మీ గణపతి గారు, నేను చెంచల గణపతిని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాను లక్ష్మీ గణపతి గురించి. నేను నడిచే గణపతి అప్పుడప్పుడు ఎవరైనా కోటేశ్వరమ్మ గారు వీళ్ళు బామ్మవాళ్ళు అందరూ కలిసి పోతే పిలుస్తూ ఉంటారు. వెంకటేశ్వర గారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి కూడా ఏంటంటే అలా ఇస్తూ ఉంటారు. మంత్రి గారు ఖాళీగా ఎదురు ఒకసారి కనబడుతూ అంటారు. అందరికీ అయ్యో రావాలి ఇక్కడ మీరు స్థాన గణపతి, మీరు చెంచల గణపతి, నేను నడిచే గణపతి, మా వెంకటేశ్వర గారు అన్నట్టుగా. అయ్యా గోవింద అంటే గంగా స్నానం చేసే వస్తుంది. ఇంకోసారి మీ యొక్క గణపతి నవరాత్రిలో మనం ఏం చేస్తున్నాం, పుణ్యం ఇంత కళ్యాణం చేశాం, భగవంతుడు మనం ఏమీ సమర్పించాం. అక్కడ పంతులు గారు కాదు, ఏమీ కాదు, నిత్యము దేవాలయంలో